హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎల్ఐసి ఏజెంట్ ఎగ్జామ్ స్టడీ మెటీరియల్. ఏజెంట్ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి, తెలుగు భాషలో మీకు అర్థమయ్యే రీతిలో ఈరోజు మీకు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు తీసుకొచ్చాను. మీకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ వీడియో ఉంటుంది. చూసి అర్థం చేసుకొని ఈజీగా ప్రిపేర్ అవ్వండి. ఇక అసలు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. పరీక్ష విధానం టోటల్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ప్రతి క్వశ్చన్కి మల్టిపుల్ చాయిస్ అంటే 4 ఆప్షన్స్ ఇస్తారు. మనం కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాలి. A, B, C, D. అందులో టైం వచ్చేసి 60 నిమిషాలు అంటే 1 అవర్. 1 అవర్ లోపు మనం 50 క్వశ్చన్స్ని కంప్లీట్ చేయాలి. ఇక 18 మార్కులు వస్తే ఖచ్చితంగా మనకు 18 మార్కులు మాత్రం ఖచ్చితంగా రావాలి. ఇక మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ మాత్రం లేవు. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అంటే 50 క్వశ్చన్ని ఒక గంటలో అంటే 60 నిమిషాల్లో మాత్రం పూర్తి చేయాలి. ఇక వీడియోలోకి వెళ్తే, ఎల్ఐసి బీమా సఖీ యోజన దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. అందులో ఒకటి బీమా అనగానేమి అని క్వశ్చన్ వస్తే మనకు కింద ఆప్షన్స్ ఇస్తారు 4 ఆప్షన్స్లలో ఒప్పందం కానీ, సెకండ్ వన్ రిస్క్ ట్రాన్స్ఫర్ కానీ, 3 ప్రొటెక్షన్ టు ది కస్టమర్. ఈ మూడిట్లో ఏది వచ్చినా కానీ బీమాకి సంబంధించిన ఆన్సర్ అని అనుకోవాలి. నెక్స్ట్, ఇన్సూరెన్స్ ఎన్ని రకాలు? ఇన్సూరెన్స్ 2 రకాలు. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, 2 నాన్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఎన్ని రకాలు అనగానే 2 రకాలు అని వెంటనే గుర్తుకొచ్చేలా ఉండాలి. 3 భారతీయ బీమా పరిశ్రమకి నియంత్రణ సంస్థ ఏది? IRDAI. అసలు IRDAI అంటే ఏంది? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ అబ్రివేషన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. బీమా సంస్థ నడిపే ఏ బీమా పథకం ప్రభుత్వం ద్వారా స్పాన్సర్ చేయబడలేదు? బీమా సంస్థ నడిపే ఏ బీమా పథకం ప్రభుత్వం ద్వారా స్పాన్సర్ చేయబడలేదు అంటే ఆన్సర్ జన ఆరోగ్య. జన ఆరోగ్య. లైఫ్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఏ దేశం నుండి వచ్చింది? లండన్, బ్రిటన్. లైఫ్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఏ దేశం నుండి వచ్చింది? లండన్. ఆధునిక బీమా వ్యాపారం మూలాలు ఎక్కడ కనుగొనబడ్డాయి? ఆధునిక బీమా వ్యాపార మూలాలు ఎక్కడ కనుగొనబడ్డాయి? లాయిడ్ కాఫీ హౌస్. మొదటగా లైఫ్ ఇన్సూరెన్స్కి గల పేరు? ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్కి ఫస్ట్ నేమ్ ఏంటి అని అంటే ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్. రిస్క్ సంభవించే అవకాశాన్ని తగ్గించేందుకు తీసుకునే చర్యలను ఎలా పిలుస్తారు? నష్ట నివారణ చర్యలు అని పిలుస్తారు. రిస్క్ సంభవించే అవకాశాన్ని తగ్గించేందుకు తీసుకునే చర్యలను ఎలా పిలుస్తారు అంటే నష్ట నివారణ చర్యలు. భారత్లో తప్పనిసరి బీమా ఏది? మోటార్ థర్డ్ పార్టీ. భారత్లో తప్పనిసరి బీమా ఏది అంటే మోటార్ థర్డ్ పార్టీ. తన బీమా పాలసీకి సంబంధించి ఫిర్యాదు ఉన్న వినియోగదారుడు IRDAIను దేని ద్వారా సంప్రదించగలడు? IGMS. తన బీమా పాలసీకి సంబంధించిన ఫిర్యాదులను ఫస్ట్ వినియోగదారుడు దేనికి IRDA ద్వారా ఎవరిని సంప్రదించాలి అంటే IGMS. IRDAI రావడానికి గల కారణాలు: 2000 సంవత్సరం నాటికి
2000 సంవత్సరానికి ముందు ఒక ఎల్ఐసి కంపెనీనే అందరినీ రూలు చేసేది. గవర్నమెంట్ ఆలోచించి ప్రైవేట్ సంస్థలకు కూడా అవకాశం ఇవ్వాలని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పేరు ఏమిటి అని అడుగుతారు. మల్హోత్రా కమిటీ. 2000 సంవత్సరానికి ముందు ఒక ఎల్ఐసి కంపెనీనే అందరినీ రూల్ చేసేది. గవర్నమెంట్ ఇలా కాకుండా గవర్నమెంట్ ఆలోచించి ప్రైవేట్ సంస్థలకు కూడా అవకాశం ఇవ్వాలని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పేరు ఏమిటి అంటే మల్హోత్రా కమిటీ. ఏ కమిటీ సూచన మేరకు ఐఆర్డీఏను ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటి? మల్హోత్రా కమిటీ. ఏ కమిటీ సూచన మేరకు ఐఆర్డీఏను ఏర్పాటు చేయడం జరిగింది అంటే మల్హోత్రా కమిటీ. ఐఆర్డీఏ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఐఆర్డీఏఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్. ఏ చట్టం ప్రకారం ఐఆర్డీఏ వచ్చింది? 1999 యాక్ట్. ఏ చట్టం ద్వారా ఐఆర్డీఏ వచ్చిందంటే 1999. అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే ఏప్రిల్ 2000వ సంవత్సరం. ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఏప్రిల్ 2000. వినియోగదారునికి విలువైన వస్తువులు మరియు సేవలు లేదా నష్ట పరిహారాలు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించే కొన్ని ఫోరాలు ఉంటాయి. అవేంటి అంటే ఫస్ట్ వన్ జిల్లా ఫోరం, రాష్ట్ర ఫోరం, జాతీయ ఫోరం. జిల్లా ఫోరంలో మనం ఎంతవరకు ఫిర్యాదు చేయవచ్చు అంటే 20 లక్షల వరకు. మరియు ఈ ఫిర్యాదులనే కాకుండా ఇంకా జిల్లా ఫోరంలో 20 లక్షల వరకే కాకుండా ఇంకా అదనపు ఫిర్యాదులను కూడా తీరుస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ఫోరం 20 లక్షల నుండి 1 కోటి దాకా. 20 లక్షల నుండి 1 కోటి దాకా. జాతీయ ఫోరం ఏమో 1 కోటి నుంచి ఆ పైన. ఓకేనా? నెక్స్ట్, అంబుడ్స్మెన్ నియమించేది ఎవరు? అంబుడ్స్మెన్ని నియమించేది ఎవరు? ఐఆర్డీఏఐ. అంబుడ్స్మెన్ ఎంతవరకు వినియోగదారుని ఫిర్యాదులను చేయవచ్చు? 20 లక్షల వరకు. ఫస్ట్ వినియోగదారుడు అంబుడ్స్మెన్ని కలుస్తాడు. అక్కడ తీరకపోతేనే మనకు ఫోరాలు ఉన్నాయి కదా, జిల్లా ఫోరం, రాష్ట్ర ఫోరం, అలాగే జాతీయ ఫోరం. ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ని ఏ సమయంలోపు కలుసుకోవాలి? 1 సంవత్సరం లోపు. ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ని ఏ సమయంలోపు కలవాలి? 1 సంవత్సరం. అంబుడ్స్మెన్ అంటే 1 ఇయర్ లోపు. ఇప్పుడు తనకు ఫిర్యాదు వచ్చింది, అంబుడ్స్మెన్ తీయలేదు. ఒక 1 ఇయర్ లోపు ఐజీఎంఎస్లో ఎంటర్ చేయాలి ఆ ఫిర్యాదుని. దానిని 30 రోజులలో సాల్వ్ చేయాలి. 15 రోజులలో ఇప్పుడు సాల్వ్ చేసిన దాన్ని కంపెనీకి సాల్వ్ చేసి ఇచ్చేయాలి. ఫస్ట్ కస్టమర్ నుండి అంబుడ్స్మెన్కి, అంబుడ్స్మెన్ నుండి కంపెనీకి. ఐజీఎంఎస్ ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అబ్రివేషన్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అలాగే బీమా చట్టం 1938లో ఏర్పడింది. బీమా చట్టం 1938లోని సౌలభ్యాలకు దానికి అనుగుణమైన నియంత్రణలకు భిన్నంగా పనిచేస్తే ఏజెంటుకు విధించే జరిమానా ఎంత అనంటే 10,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. బీమా చట్టం 1938లోని సౌలభ్యాలకు దానికి అనుగుణమైన నియంత్రణలకు భిన్నంగా పనిచేస్తే ఏజెంటుకు విధించే జరిమానా ఎంత? 10,000 రూపాయలు. ఏజెంట్ ఒక బీమా సంస్థకు రాజీనామా చేసి కొత్త బీమా సంస్థకు చేరడానికి, దరఖాస్తు ఇవ్వడానికి గల గడువు ఎంత అంటే పాత బీమా సంస్థ రద్దు ధృవీకరణ పత్రం జారీ చేసిన 90 రోజుల తర్వాత, అంటే 3 నెలల తర్వాత మనం కొత్త బీమా సంస్థకి
దరఖాస్తు ఇవ్వచ్చు. అడిగినా అడగకపోయినా ప్రతిపాదిస్తున్న రిస్కుకి గల అన్ని రకాల ముఖ్యమైన వాస్తవాల్ని స్వచ్ఛందంగా ఖచ్చితంగా వెల్లడించడమే ఉబెరిమా ఫేట్స్. అడిగినా అడగకపోయినా ప్రతిపాదిస్తున్న రిస్కుకి గల అన్ని రకాల ముఖ్యమైన వాస్తవాల్ని స్వచ్ఛందంగా ఖచ్చితంగా వెల్లడించడమే ఉబెరిమా ఫైట్స్. ఒక వ్యక్తి తన స్నేహితుడికి బీమా చేయవచ్చా అంటే చెయ్యరాదు, చెయ్యకూడదు కూడా. బీమా ఎవరికి చేయాలి? ఓన్లీ రక్త సంబంధికులకు మాత్రమే నామినీగా ఉండొచ్చు, కానీ స్నేహితుడికి మాత్రం ఇవ్వరాదు, చెయ్యొద్దు కూడా. చెల్లుబాటయ్యే ఒప్పందంలో ఏ అంశం ప్రీమియంలో భాగంగా ఉంటుంది? ఏ అంశం ప్రీమియంలో భాగంగా ఉంటుందంటే పరిగణ. చెల్లుబాటయ్యే ఒప్పందంలో పరిగణ అనే అంశం ప్రీమియంలో భాగం. బీమాలో పాటించబడే న్యాయ సూత్రాల్లో అన్నింటిలోకి చివరి సూత్రం ఏది? దగ్గరి కారణం. జీవిత బీమా విషయంలో తప్పనిసరిగా బీమా ప్రయోజనాంశం ఎప్పుడు ఉండాలి అంటే బీమా తీసుకునే సమయంలో మాత్రమే. హెచ్ఎల్వి సిద్ధాంతం కనుగొన్నది ఎవరు? ప్రొఫెసర్ హుబెనర్. చాలా ఇంపార్టెంట్ అండి. హెచ్ఎల్వి సిద్ధాంతం కనుగొన్నది ఎవరు అని తప్పకుండా క్వశ్చన్ వస్తుంది. ప్రొఫెసర్ హుబెనర్. హెచ్ఎల్వి అబ్రివేషన్ కూడా అడుగుతారు. హ్యూమన్ లైఫ్ వాల్యూ, మనిషి జీవనానికి సంబంధించిన విలువ. హెచ్ఎల్వి అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ. సమతుల ప్రీమియం ఎప్పుడు డాష్గా ఉంటుంది? స్థిరంగా. భారతదేశంలో ఎల్ఐసి కాకుండా ఎన్ని కంపెనీలు ఉన్నాయి? 23. ఏ బీమా ప్లాన్లలో పొదుపు అంశం కనీసంగా లేదా అసలు లేకుండా ఉంటుంది? కాల వ్యవధి బీమా అంటే టర్మ్ పాలసీ. దానికి పొదుపు అంశం కనీసంగా అసలు లేకుండా ఉంటుంది. నెక్స్ట్, ఎల్ఐసిలో ఉండే రెగ్యులర్ ప్లాన్స్ ఏవి? అవి 2 రకాలు. రెగ్యులర్ ప్లాన్స్ 2 రకాలు ఎల్ఐసిలో. ఒకటి ఎండోమెంట్, 2 టర్మ్ ఇన్సూరెన్స్. 2 అయితే అందులో ఎండోమెంట్లోనైతే రిస్క్ కవరేజ్ వస్తుంది, సేవింగ్స్ వస్తాయి. అంటే డెత్ జరిగినా వస్తుంది, మనం సేవ్ చేసుకున్న మనీ కూడా తిరిగి వస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్లో మాత్రం చనిపోయినప్పుడు మాత్రమే రిస్క్ కవరేజ్ మాత్రమే వస్తుంది. ఓన్లీ చనిపోయినప్పుడు మాత్రమే మనకు వస్తుంది. నెక్స్ట్, జీవిత బీమాలో చూడవలసిన చివరి అంశం ఏమిటి? జీవిత బీమాలో చూడవలసిన చివరి అంశం ఏమిటి అంటే ఒప్పందం అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్, పొదుపులో గల 2 రకాల నిర్ణయాలు ఏమిటి అనంటే వినియోగాన్ని వాయిదా వేయడం, ద్రవ్య రూపం నుండి దూరంగా ఉండడం. 2 అయితే ఏ, బి అని ఆన్సర్ మాత్రం గుర్తుంచుకోవాలి. ఆర్థిక ప్రణాళిక మొదలు పెట్టడానికి సరి అయిన సమయం. ఆర్థిక ప్రణాళిక మొదలు పెట్టడానికి సరైన సమయం మనం ఫస్ట్ జీతం అందుకుంటాం కదా, అప్పటి నుంచి మొదలు పెట్టడానికి సరైన సమయంగా చెప్పవచ్చు. వేరియబుల్ మరియు యూనివర్సల్ జీవిత బీమాలు ఏమిటి? వాటి మధ్య అవి ఏం బీమాలు అంటాం? శాశ్వత బీమా పాలసీలు. వేరియబుల్ మరియు యూనివర్స్ జీవిత బీమాలు ఎలాంటివి? శాశ్వత బీమా పాలసీలు. యూనివర్సల్ జీవిత పాలసీ మొట్టమొదట ఎక్కడ పరిచయం చేయబడింది? యూనివర్సల్ జీవిత పాలసీ మొట్టమొదట ఎక్కడ పరిచయం చేయబడింది? యుఎస్ఏ. జీవిత బీమా సంస్థల అన్బండలింగ్ దేనిని సూచిస్తుంది? జీవిత బీమా సంస్థల అన్బండలింగ్ దేనిని సూచిస్తుంది? రక్షణ మరియు పొదుపు విభజన. జీవిత బీమా సంస్థల అన్బండలింగ్ దేనిని సూచిస్తుంది అంటే రక్షణ మరియు పొదుపు విభజన అనేది గుర్తుంచుకోవాలి. ఇక
కొన్ని అబ్రివేషన్స్ అయితే ఇచ్చాను, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వన్ ఏసీఆర్, ఏజెంట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. ఏసీఆర్, ఏజెంట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. ఎంబీజీ, మినిమం బిజినెస్ గ్యారంటీ. ఎంబీజీ అంటే మినిమం బిజినెస్ గ్యారంటీ. కేవైసీ, ఇది అందరికీ తెలుసు మరియు చాలా చాలా ఇంపార్టెంట్. నో యువర్ కస్టమర్. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. ఏఎంఎల్, యాంటీ మనీ లాండరింగ్. ఏఎంఎల్ అంటే యాంటీ మనీ లాండరింగ్. టీపీఏ, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్. టీపీఏ అంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్. ఎఫ్పిఆర్, ఎఫ్పిఆర్ అంటే ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్. ఎఫ్పిఆర్ అంటే ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్. ఆర్పిఆర్, రెన్యువల్ ప్రీమియం రిసిప్ట్. మనం ఫస్ట్ వాళ్ళు పాలసీ చేసినాక ఫస్ట్ ఒక రిసిప్ట్ ఇస్తాం కదా, దాన్ని ఏమంటాం? ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ అంటాం. ఇంకా దాన్ని రెన్యువల్ అయిపోయింది, మనం రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ చేయించుకున్నప్పుడు ఇచ్చే రిసిప్ట్ ఏమంటారు? రెన్యువల్ ప్రీమియం రిసిప్ట్. ఎంహెచ్ఆర్, మోరల్ హజార్డ్ రిపోర్ట్. ఎంహెచ్ఆర్ అంటే మోరల్ హజార్డ్ రిపోర్ట్. ఎండబ్ల్యూపి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ. ఎండబ్ల్యూపి అంటే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ. మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ. యులిప్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. యులిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇంకా ఈ అబ్రివేషన్స్ అయితే చాలా చాలా, ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు చదివినా కానీ గుర్తుంచుకోవాలి. మీకు గుర్తుండిపోయే వరకు చదవండి, గుర్తుంచుకోండి.